సార్ యా ప్రైవేటైజేషన్కి డిస్ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి సార్? చిన్న డిఫరెన్స్. సో రెండిట్లో కూడా ఒకటే జరుగుతుంది. ఏంటంటే గవర్నమెంట్ తన వాటాని విక్రయించడం. సో ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో ప్రభుత్వం తన వాటాని, తన షేర్ని అమ్మినప్పుడు ఈ రెండు పదాలు మనం వింటాం. అయితే ఒక 5% 10% షేర్ అమ్మిందనుకో, వీ కాల్ ఇట్ డిస్ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా మెజారిటీ షేర్ అంటే 50%కి పైగా గవర్నమెంట్ తన వాటాను విక్రయించేస్తే, అమ్మేస్తే, అంటే ఆ ఆర్గనైజేషన్లో ప్రభుత్వం యొక్క వాటా లేదా షేర్ అనేది లెస్ దాన్ 50% అయిపోతే అప్పుడు దాన్ని ప్రైవేటైజేషన్ అంటాం. సో గవర్నమెంట్ వాటా అమ్మిన ప్రతిసారి మనం ప్రైవేటైజేషన్ అనకూడదు, డిస్ఇన్వెస్ట్మెంట్ అనాలి. ఎప్పుడైతే డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది 50% దాటిపోతుందో, అంటే గవర్నమెంట్ వాటా అనేది 50% కంటే తగ్గిపోతుందో, అప్పుడు ఆ ఆర్గనైజేషన్ మనం ప్రైవేటైజ్ చేసినట్టు.